వెల్కమ్ బ్యాక్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో పుతిన్ చనిపోతాడు త్వరలో, అప్పుడు మాత్రమే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా, యూరప్, ఉక్రెయిన్ ఇలాంటి అనేక దేశాలు అనేక అంచనాలతో ఉంటూ వచ్చాయి కదా సార్. కానీ ఏ అంచనా కూడా నిజమని తేలలేదు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఉక్రెయిన్ జెలెన్స్కీ పుతిన్ విషయంలో పుతిన్ చనిపోవాలి అప్పుడు మాత్రమే యుద్ధం ఆగుతుంది అని చెప్పి కమెంట్ చేయడంలో ఈ జెలెన్స్కీ నిస్సహాయతను ఏదైనా చూపిస్తుంది సార్ ఇక్కడ? అంటే జెలెన్స్కీ నిస్సహాయతలు ఉన్నమాట నిజం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితి ఏంటి, నిన్నటిదాకా తనకు అండగా ఉన్న అమెరికా ఈరోజు ఉక్రెయిన్కు సాయం చేస్తానికి నిరాకరిస్తుంది. ఇప్పటి వరకు యుక్రెయిన్కు అమెరికా $65 బిలియన్ మిలిటరీ సాయం చేస్తే యూరప్ $51 బిలియన్ మాత్రమే ఇచ్చింది. అందువల్ల అమెరికా లేకుండా యూరప్ ఒక్కటే ఆర్థిక మిలిటరీ సాయం చేసి యుద్ధ భూమిలో ఉక్రెయిన్ నిలపలేదు. రెండవది, అమెరికా ఆయుధాలేమో దాని గోడౌన్లకు వెళ్ళి అమెరికాకున్న సర్ప్లస్ వెపన్స్ను ఉక్రెయిన్కు సప్లై చేస్తూ వచ్చింది. అందువల్ల ఉక్రెయిన్కు ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో వెపన్స్ షార్టేజ్ వల్ల యుద్ధం చేయలేని పరిస్థితి ఉక్రెయిన్కి రాలేదు. ఇవాళ పరిస్థితి ఏంటి, అమెరికా ఆయుధాలు ఇవ్వక యూరప్ ఆయుధాలు ఇవ్వాలంటే యూరప్కు సర్ప్లస్ మిలిటరీ ప్రొడక్షన్ లేదు. యూరప్ ఇవాళ తన మిలిటరీ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేసుకొని తన మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచుకొని ఉక్రెయిన్కి సాయం చేయాలి. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే యూరప్ ఈజ్ డివైడెడ్. ఈవెన్ ఉక్రెయిన్కు ఎంత సాయం చేయాలి, ఎక్కడ దాకా చేయాలి, ఎంత మేరకు బ్యాక్ చేయాలి అనే దాంట్లో యూరప్ ఈజ్ టోటలీ డివైడెడ్. నాలుగవది, సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి, అమెరికన్ ఫోర్సెస్, యూరోపియన్ ఫోర్సెస్ ఉక్రెయిన్లో ఉండాలి అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. నాటో సభ్యత్వం అడిగాడు, అది కాలేదు, ఆఖరికి సెక్యూరిటీ గ్యారంటీ అడుగుతున్నాడు. ఈ సెక్యూరిటీ గ్యారంటీలకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అవన్నీ వదిలేయండి, మాకు మీ మినరల్ రిసోర్సెస్ ఆఫర్ చేయండి, అదే పెద్ద సెక్యూరిటీ గ్యారంటీ అంటున్నాడు. సో ఒక రకంగా జెలెన్స్కీ 20% ఆఫ్ ద ల్యాండ్, ఇలా ఉక్రెయిన్ ల్యాండ్ను రష్యా ఆక్రమించుకున్నది. దీనికి కౌంటర్గా కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కొంత రష్యన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ ఈ మధ్య ట్రంప్ చేతులెత్తేయడం వల్ల రష్యన్ మిలిటరీ అఫెన్సివ్ పెరిగి నార్త్ కొరియన్ సోల్జర్స్ కూడా 10,000 మంది అక్కడ ఫైట్ చేశారు. ఆపరేషన్ కరస్క్లో భాగంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న రష్యన్ భూభాగంలోని 90% ఏరియా లిబరేట్ అయిపోయింది, తిరిగి రష్యా కైవశం చేసుకుంది. అందువల్ల ఇవాళ ఒక ఉక్రెయిన్కి ఒక పెద్ద బార్గెనింగ్ చిప్ జెలెన్స్కీ, మీరు మా ఈస్టర్న్ ప్రాంతంలో, ఈస్టర్న్ ఉక్రెయిన్లో లుహాన్స్క్, డొహెన్స్క్, డాంబాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెకేట్ చేస్తే మేము కరస్క్ ప్రాంతంలో వెకేట్ చేస్తాము అని ఒక బార్గెనింగ్ చేద్దాం అనుకున్నాడు జెలెన్స్కీ. కానీ ఈ ఆపరేషన్ కరస్క్లో రష్యా 90% ఆఫ్ ద ఉక్రెయిన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ లిబరేట్ చేయడం వల్ల ఆ బార్గెనింగ్ కాస్త కోల్పోయింది. ఆఖరికి ట్రంప్ ఉక్రెయిన్తో సంబంధం లేకుండా రష్యాతో నేరుగా డీల్ చేసుకుంటున్నాడు. సో ఇదొక హెల్ప్లెస్ కండిషన్ క్లియర్గా జెలెన్స్కీ కనబడుతుంది. అందువల్ల ఆయన ఇక మిగిలిందల్లా పుటిన్ చచ్చిపోతే పని అయిపోతుందని నమ్ముతున్నాడు. కానీ పుటిన్ చచ్చిపోతే ఇంకోటి జటిన్ వస్తాడు. అసలు రష్యన్ స్టేట్ అనేది వీక్ కావాలని రూల్ ఏం లేదు కదా, మేబీ ఆర్ మే నాట్ బీ. మీరన్న పాయింట్, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి అనేక రకాల అజంప్షన్స్, అంటే అన్ఫౌండెడ్ అజంప్షన్స్ పైన రష్యా దెబ్బతింటుంది, మేము యుద్ధంలో గెలుస్తామని వెస్ట్రన్ కంట్రీస్ అనుకున్నాయి. మొదటి అజంప్షన్ ఏంటంటే అసలు నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ అవుతూ ఉక్రెయిన్ చేర్చుకున్నా కూడా రష్యా బెదిరిస్తుంది, రంకలేస్తుంది తప్ప యుద్ధం చేయదు అన్న అజంప్షన్. ఆ అజంప్షన్ ఫెయిల్ అయింది. 2014లో క్రిమియా ఆక్రమించుకున్నప్పుడే అర్థమై ఉండాలి, కానీ వెస్ట్కి అర్థం కాలే, ఆఖరికి యుద్ధం వచ్చేసింది. తర్వాత ఏమనుకున్నారు, ఈ యుద్ధం కంటిన్యూ అయితే రష్యన్ ఎకానమీ క్రంబుల్ అయిపోయి రష్యా ప్రజలు పుటిన్కు వ్యతిరేకంగా తిరగబడతారు అనుకున్నారు. కానీ పుటిన్కు వ్యతిరేకంగా రష్యన్ ప్రజలు తిరగబడలేదు. పైగా రష్యన్ ప్రజలు పుటిన్ వెనకాల కన్సాలిడేట్ అవ్వటానికి, రష్యన్ ప్యాట్రియాటిక్ ఫెర్వర్ పెరగటానికి కారణమైంది.
రష్యన్ ఎకానమీ వీళ్ళు అనుకున్నంతగా వెస్ట్ ఆశించినంతగా, అంటే రష్యా పైన మేము శాంక్షన్స్ విధిస్తాం, దాంతో రష్యా క్రంబుల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ కాలే. మీకు ఉదాహరణకు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అన్నాడు బైడెన్, కానీ రబుల్ కాలే. మీకు యుద్ధం మొదలైనప్పుడు 2022 ఫిబ్రవరిలో రూబుల్ ఒక డాలర్కు 85 రూబుల్స్ ఉండేది, ఇప్పుడు 87 రూబుల్స్ అనేవి. ఏమీ తేడా రాలే. వార్ స్టార్ట్ అయిన ఫ్యూ వీక్స్లో బాగా రూబుల్ దెబ్బతిన్నది, తర్వాత మళ్ళీ పికప్ చేసుకుంది. అంటే రష్యన్ కరెన్సీ కంప్లీట్గా దెబ్బతింటుంది అనుకున్నారు, తినలేదు. రష్యా తన ఆయిల్ ఎనర్జీ సప్లైస్ను అమ్ముకోలేదు. ఈ స్విఫ్ట్ అంటే ఇంటర్నేషనల్ డాలర్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థలో రష్యాని సస్పెండ్ చేశాక ఇక రష్యాకు డాలర్లు యాక్సెస్ చేసుకోలేదు కనుక ఇబ్బంది పడుతుంది అనుకున్నారు. కానీ రష్యా ఏం చేసింది, తన ఎనర్జీ సప్లైస్ను డైవర్ట్ చేసింది. మీకు యుద్ధం మొదలైనప్పుడు యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్లో 40-45% రష్యా సమకూర్చేది యూరోపియన్ గ్యాస్ అవసరాలు. ఇప్పటికీ కూడా ఇంకా యూరప్కు ఉన్న 8% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ రష్యా నుంచి వస్తుంది. రష్యా యూరప్ నుంచి ఎప్పుడైతే వెస్ట్రన్ శాంక్షన్స్ వచ్చాయో ఇండియా చైనా రూపంలో కొత్త బయర్స్ను కొత్త కస్టమర్స్ను తెచ్చుకోగలిగింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను ఈ యుద్ధం వస్తే తనకు డాలర్లు యాక్సెస్ చేయనీయరని ముందే అంచనా కలిగిన పుటిన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫై చేశాడు. అంటే డాలర్లపైనే మేజర్గా ఆధారపడకుండా తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని యూరోల రూపంలో ఇతరత్ర చైనీస్ కరెన్సీ రూపంలో ఇతరత్ర డైవర్సిఫై చేసుకొచ్చున్నాడు. అందుకే రష్యన్ ఎకానమీ క్రంబుల్ కాలే. ఇక వెస్ట్ వేసిన మరో అంచనా ఏంటంటే పుట్టిన ఆరోగ్యం బాగాలేదు అని చచ్చిపోతాడు, ఆ నారాయణ చావలేదు అని ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే అంచనా జెలెన్స్కీ చెప్తున్నాడు. తర్వాత రష్యా ఏకాకైపోతుంది. ఈ వార్ మొదలైతే ప్రపంచమంతా రష్యాను చీదరించుకుంటుంది. రష్యాకు ప్రపంచంలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరు అనుకున్నారు. కానీ యుద్ధం మొదలయ్యాక రష్యా చైనా ఫ్రెండ్షిప్ బలపడింది. ఇండియా వెస్ట్రన్ కంట్రీస్తో మంచి సంబంధాలు కలిగిన భారతదేశం కూడా రష్యాతో తన రిలేషన్స్ ఏమీ మార్చుకోలేదు. యునైటెడ్ నేషన్స్లో రష్యాను ఖండిస్తూ వచ్చే ఏ తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు వేయలే, అబ్స్టైన్ అవుతూ వచ్చింది. చివరకు ఆఖరికి ట్రంపే రష్యాకు అనుకూలంగా మారాడు. సో రష్యా ఏకాకైతుంది, పుటిన్ ఏకాకైతుంది అనుకుంటే ట్రంప్ రూపంలో ఒక పెద్ద ఫ్రెండే దొరికాడు. తర్వాత రష్యా నార్త్ కొరియాతో ఇరాన్తో ఇలా తన రిలేషన్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కరస్క్ అనే దాంట్లో కరస్క్ ప్రాంతంలో నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సోల్జర్స్ యుద్ధం చేస్తున్నారు. నిన్న పత్రికల్లో వచ్చింది ఏఐ పవర్డ్ డ్రోన్ను కిమ్ పరిశీలిస్తున్నది. ఇప్పుడు అది కూడా రష్యాకు సప్లై చేస్తారంటున్నారు. ఇరానియన్ మిసైల్స్ రష్యాకి సప్లై చేశారు. అంటే రష్యా ఏకాకి అవుతుంది అనుకుంటే రష్యా కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకుంది. రష్యా వ్యతిరేక శిబిరం మాత్రం చీలిపోయింది. మీరు రష్యా ఐసోలేట్ కాలే. ఇవాళ ఐసోలేట్ ఎవరయ్యారు? ఉక్రెయిన్ పరిస్థితి ఐసోలేట్ అయింది. అమెరికా మద్దతు ఇవ్వడం లేదు. అమెరికా యూరప్ మధ్యలో ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ బ్రేక్ అవుతోంది. నాటో భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. సో అందువల్ల ఏ అజంప్షన్ వెస్ట్రన్ అజంప్షన్ రైట్ అని చెప్పండి ఇప్పటికీ. సో ప్రతి వెస్ట్రన్ అజంప్షన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక జెలెన్స్కీ మళ్ళీ కొత్త భవిష్యవాణి చెప్తే పుటిన్ చచ్చిపోతాడంటే అది ఎలా ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు? అందువల్ల బేస్లెస్ అజంప్షన్ అంటే అన్ఫౌండెడ్ అజంప్షన్స్ అంటే ఏ ఆధారము లేకుండా మన ప్రెజుడిసెస్ ఆధారంగా మన స్వీయ మానసిక దృక్పథం ఆధారంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి సంబంధం లేకుండా మన విష్ ఆధారంగా నేను ఏది కోరుకుంటున్నాను గనక అదే నిజమని నమ్మితే ఇలాగే ఉంటుంది. ఈ మొత్తం రష్యా ఉక్రెయిన్ వార్లో వెస్ట్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే దే బిలీవ్ దర్ విష్ టు బి ట్రూ. విష్ వేరు, రియాలిటీ వేరు. సో నాకు విష్ ఉండొచ్చు నేను బాక్సింగ్లో నెంబర్ 1 రావాలని అని చెప్పి నేను ఒక బాక్సర్ను పట్టుకొని బాక్సింగ్ చేసిననుకో ఏమవుతుంది? 4 పంచులు ఇస్తే నేను లేవ కూడా లేవు, మళ్ళీ వారం రోజులు విశ్లేషణకు రాను. నా విష్ ఉండొచ్చు, ఎస్ నాకు బాక్సింగ్ చేయాలని విష్ ఉంది, నేను పెద్ద బాక్సర్ కావాలని నాగేశ్వరికి విష్ ఉంటుంది. అయిపోతుందా? నాకు నా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నేను బాక్సింగ్ చేయగలుగుతున్నా. నా విషయం నిజమనుకో, నేను బాక్సింగ్ రింగ్లో దిగింది అనుకోండి, నన్ను కొట్టాల్సిన అవసరం లేదు, నేను ఆ బాక్సర్ను కొట్టి పడిపోతా. అందువల్ల యువర్ విష్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పటికీ కూడా యుక్రెయిన్ కానీ వెస్ట్ కానీ తమ విషెస్ ఆధారంగా తాము ఏం కోరుకుంటున్నారు? పుటిన్ చచ్చిపోవాలని కోరుకుంటున్నారు, పుటిన్ సస్తానని అనుకుంటున్నారు.
రష్యా ఐసోలేట్ కావాలని కోరుకున్నారు, రష్యా ఐసోలేట్ అవుతుందని అంచనాకు వచ్చారు. రష్యన్ ఎకానమీ క్రంబుల్ కావాలని కోరుకున్నారు, రష్యన్ ఎకానమీ దెబ్బతింటుందని అంచనాకు వచ్చారు. ఇవన్నీ వాళ్ళ విష్, అది అంచనాగా విష్ వేరు, అంచనా వేరు, రియాలిటీ వేరు. కానీ తాము ఏమి కోరుకుంటున్నారో అదే వాస్తవం అని భ్రమపడి రష్యాకి ఇవాళ ఈ అడ్వాంటేజ్ ఇచ్చింది వెస్ట్.